హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘపురాణం 29వ అధ్యాయం మృగశృంగుని కథ. విశిష్ట మహర్షి దిలీపునితో చెబుతూ ఉంటారు. దిలీప మహారాజా వినుము. పూర్వం కుత్సుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఒకడున్నాడు. అతడు కర్ధముని కుమార్తెని వివాహమాడాడు. వారికొక కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటన చేస్తామని చెప్పి అనుకున్నాడు. అలానే తల్లిదండ్రుల యొక్క అనుమతిని పొందాడు. ఇంటి నుండి బయలుదేరాడు. మాఘమాస ప్రారంభము నాటి నుంచి అతడు కావేరీ తీరమునకు చేరాడు. మాఘమాసమంతా కావేరీ నదిలో స్నానం చేసి ఆ తర్వాత అక్కడ 3 సంవత్సరాల పాటు అక్కడే ఉండి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కోసం తపాన్ని ప్రారంభించాడు. అయితే శ్రీమన్నారాయణుడు ఆ తపానికి మెచ్చి ఆయనకి దర్శనమిచ్చాడు. అలానే మృగశృంగుడు ఆ శ్రీహరిని చూసి ఆనంద పరవశుడై పెక్కురీతులా స్తుతించెను. శ్రీహరి వాని తపానికి స్తుతులకు మెచ్చి ఇలా చెబుతూ ఉంటాడు. నాయన, నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానాన్ని విడువక చేసి అఖండమైన పుణ్యాన్ని పొందావు. అలానే నీవు ఈ తపాన్ని ఆచరించడం వలన నీపైన నాకు ప్రేమ కలిగింది. వరాన్ని కోరుకో అని అంటూ ఉండంగా అప్పుడు మృగశృంగుడేమి ఇలా అంటూ ఉంటాడుమాట. స్వామి, నీ దివ్య దర్శనాన్ని కలిగించి నన్ను నువ్వు కృతజ్ఞుని చేశావు. నాకు నువ్వు ఏ విధంగా అయితే దర్శన భాగ్యాన్ని కలిగించావో నీ దర్శన భాగ్యాన్ని నాకే కాకుండా ఈ ప్రదేశాన నీవు భక్తులకు దర్శనమిచ్చే ప్రదేశంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను అని శ్రీమన్నారాయణ్ణి ప్రార్థిస్తాడు. ఇక సరే అని చెప్పి శ్రీమన్నారాయణుడు అక్కడి నుండి అంతర్ధానం అయిపోతాడుమాట. కౌత్సుడు ఇంటికి తిరిగి వస్తాడు. వాని తల్లిదండ్రులు వానికి వివాహం చేస్తారు. కౌత్సుడు వారి అభిప్రాయాలను అంగీకరిస్తాడు. అనుకూలత గల స్త్రీ ఒక యువతి భార్యగా కౌత్సుడికి లభిస్తుంది. గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటిస్తుంది. ధర్మార్థ కామ మోక్షాల యందు సంస్కారమందు కూడా ఆమెకు చక్కటి అవగాహన కలిగి ఉంటుంది. అలానే భోగాపురంలో సదాచారుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. వానికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమె పేరు సుశీల. ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు, గుణవంతురాలు. కౌత్సుడు ఆమెను వివాహం చేసుకోవాలని చెప్పి తలంచుకుంటాడు. అయితే సుశీల ఒకనాడు తన ఇద్దరు స్నేహితురాలతో కలిసి నదీ స్నానానికి బయలుదేరుతుంది. ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరుముతుంది. అప్పుడు సుశీల ఆమె మిత్రురాలు కూడా బెదిరిపోతారుమాట. గట్టులేని నేలబారు నూతిలో పడి మరణిస్తారు. కౌత్సుడు వారిని మరణవార్తను విని దుఃఖిస్తారు. చనిపోయిన ముగ్గురిని బతికించాలి అని చెప్పి అనుకుంటారు. ఇక వారి తల్లిదండ్రులకు ఆ శరీరాలని రక్షింపాలని చెప్పి చెబుతారు. సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి ధ్యానమగ్నుడై ఉంటాడు. మదించిన ఆ ఏనుగు వానికి ఎదురుగా నిలిచి వాణ్ణి కొంతసేపు చూస్తుంది. తటాలున వాటి ఎదుట తలవంచి వాని తొండంతో తన మీదకు ఎక్కించుకుంటుంది. కౌత్సుడు శ్రీమన్నారాయణ్ణి స్మరించుచు దానిపై నీటిని చల్లుతాడు. 2 చేతులతో దాన్ని స్పృశిస్తాడు. వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపమును పొందుతుంది. శాప విమోచనాన్ని కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి తన లోకానికి పోతుంది. అలానే కౌత్సుడు చనిపోయిన వారిని బ్రతికింపాలి అని చెప్పి మరలా నదిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపాన్ని చేస్తాడు. యముడు వానికి ప్రత్యక్షమవుతాడు. వరమునిస్తాను కోరుకో అని చెప్పి అంటారు. మృగశృంగుడు అంటే కౌత్సుడు యమునికి నమస్కరించి స్తుతిస్తాడు. దుర్మరణము చెందిన 3 కన్యలను బ్రతికించమని చెప్పి కోరతాడు. యముడు వానికి పరోపకార బుద్ధికి మెచ్చుకొని అడిగిన వరాన్ని ఇచ్చి అంతర్ధానమవుతారు. ఇక అలానే మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపం చేత యముని దయ వలన సుశీల ఆమె 2 మిత్రురాండ్లు కూడా బ్రతుకుతారు. వారిని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. సుశీల మున్నగు వారు నిద్ర నుండి లేచినట్టుగా కూర్చుంటారు. వారు యమలోకమును చూసిన విశేషాలన్నీ కూడా చెబుతూ ఉంటారు. భయంకరమైన పాపములు చేసిన వారికి అక్కడ చాలా శిక్షలు ఉన్నాయని, పాపము చేసిన వాడు ఎర్రగా కాలి ఇనుప స్తంభాన్ని కట్టేసి గట్టిగా వాడిని మరుగుతున్న నూనెలో వేసేస్తారని, తలక్రిందులుగా వేలాడదీస్తారని, అలాగే ఒకచోట వారిని పడేస్తారని ఇలా వారు రకరకాలుగా చెబుతూ ఉంటారు. ఇక వారు చెప్పిన మాటలను విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు. అయితే మాఘమాస స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి యథాశక్తి దానము జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వసులభమైన ఉపాయము. మాఘ స్నానం వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవులకు శుభములు లాభములు ఆనందము వచ్చును అని మిగిలిన వారందరికీ కూడా ధైర్యం చెబుతారు. ఇట్లు పలుకుతున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు, గురువర్య, భూలోకమునకు యమలోకమునకు గల దూరం ఎంత? చనిపోయిన వారు మరలా బ్రతకడానికి వీలగునా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, నాయన
ఆయన భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది ఏదీ లేదు అని చెబుతూ ఉంటారు. పుణ్యమును కలిగించు మాఘమాస స్నానమును సుశీల మున్నగువారు అనేక మార్లు చేయటం వలన వారు సంపాదించిన పుణ్యము, కౌసులు చేసిన తప ప్రభావము వారిని ఈ విధంగా కాపాడింది అని సమాధానం చెబుతారు. అలానే ఇట్టిదే మరొక విషయం కూడా ఉంది, చెబుతాను వినండి అంటూ చెబుతూ ఉంటారు. పుష్కరుడు అనే జ్ఞానవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు సద్గుణములో భక్తి కలిగినవాడు. మాఘస్నానం మొదలగు పుణ్యప్రదమగు కార్యములు ఎన్నో చేశాడు. యముడు ఒకనాడు తన భటులను చూసి పుష్కరుణ్ణి తీసుకొని రండని చెప్పి పలుకుతూ ఉండగా యమభటులు పుష్కరుణ్ణి తీసుకుని వస్తారు. యముడు తీసుకుని రమ్మన్నది ఇతనికి కాదు, పుష్కరుడు అని పేరు గల మరియొక వ్యక్తిని మీరు పొరబాటుపడి ఇతన్ని తీసుకొచ్చారు. ఈయన పుణ్యాత్ముడు అని చెబుతూ ఉంటారు. యముడు తన భటులు చేసిన పొరపాటునకు భటులను మందలిస్తాడు. క్షమింపమని చెప్పి పుష్కరుణ్ణి ప్రార్థిస్తారు. పుష్కరుణ్ణి భూలోకాన్ని విడిచిపెట్టేసి రమ్మని చెప్పి యముడు ఆజ్ఞాపిస్తాడు భటులకు. పుష్కరుడు యమలోకాన్ని చూడడానికి యముణ్ణి అనుమతి కోరతారు. యమదందులు అందుకు అంగీకరిస్తారు. ఈ భయంకరమగు శిక్షలు అనుభవించి వారిని చూసి ఇతడు భయపడతాడు. భయం పోవుటకై హరినామ భజనను చేస్తూ ఉంటాడు. అయితే ఈ హరినామ భజనను చూసిన పాపాత్ములు ఇలా చూడటం వలన వారి యొక్క పాపాలు కూడా తగ్గిపోతాయి. పుష్కరుడు నరకాన్ని చూచుటచే మరింత జ్ఞానవంతుడవుతాడు. అలానే దిలీప, యమలోకానికి పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను ఎందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరిస్తూ ఉంటాడు. అయితే ఇందాక మృగశృంగుడికి తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూస్తారు కదా పెళ్లి చేయడానికి. అది కాకుండా మృగశృంగుడు ఇంకొక అమ్మాయిని ఇష్టపడతాడు కదా. ఇక ఆ వివాహం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా చెబుతూ ఉంటారన్నమాట. మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తి అయింది. అతడు ప్రజ్ఞుడై దేశాటనం చేస్తాడు. మాఘమాస స్నానాలను తపాన్ని చేసి శ్రీహరి అనుగ్రహం వలన ఆయన ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు. దుర్మరణం చెందిన సుశీల మున్నగు వారిని యముని అనుగ్రహాన్ని పొంది వారిని బ్రతికిస్తాడు. ఆయన ప్రయోజకుడు అని నలుగురు కూడా మెచ్చుతారు. ఇట్టి కుమారునికి వివాహం చేయాలని చెప్పి తల్లిదండ్రులు నిశ్చయించుకుంటారు. మృగశృంగుడు తాను సుశీలని వివాహం ఆడతానని చెప్పి తల్లిదండ్రులతో చెప్తాడు. వారును సంతోషంగా అంగీకరించి శుభముహూర్తమున సుశీల మృగశృంగులకు వివాహాన్ని వైభవంగా చేస్తారు. సుశీల స్నేహితురాలు ఇద్దరూ కూడా మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడా ఆ ముహూర్తాన్ని వివాహం చేసుకోవలసిందిగా కోరుకుంటారు. మృగశృంగుడు అంగీకరింపడు. వారు పురుషుడు ఎక్కువ మంది యువతలను పెండ్లాడుట శాస్త్ర విరుద్ధము, ధర్మ విరుద్ధం కాదు. దశరథునకు భార్యలు 3 లేరా? శ్రీకృష్ణునికి 8 మంది పట్టణరాణులు లేరా? అయితే ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ, గంగా 2 లేరా? వారికి లేని అభ్యంతరం నీకెందులకు అని వాదిస్తారు. ప్రాణదానం చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశాన్ని మాకు ఇమ్మని చెప్పి వారు అడుగుతూ ఉంటారు. పెద్దలు వారి అభిప్రాయాల్ని బలపరుస్తారు. చివరకు సుశీలతో పాటు వారిని కూడా వివాహమాడతాడు. ఇక ఈ కథను వింటూ ఉన్న దిలీప మహర్షి వివాహం ఎన్ని విధాలు వివరించండి అని చెప్పి కోరతాడు. అప్పుడు వశిష్ఠుడు బ్రహ్మకన్యను అలంకరించి వరుసకిచ్చి చేయు వివాహం బ్రహ్మ వివాహం. యజ్ఞం చేయనప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగా నుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహం అని చెప్పి అంటారు. పెండ్లి కుమారుని నుండి గోవులను తీసుకొని కన్యకిచ్చి చేయు వివాహంను హర్ష వివాహం అని అంటారు. అలానే ధర్మము కొరకు కలిసి ఉంటానని చెప్పి చేసే వివాహాన్ని ప్రజాపతి వివాహం అని చెప్పి పేరు. ధనము తీసుకొని కన్యనిచ్చి చేసే వివాహమునకు అసురరము అనే పేరు. ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా చేసుకునే వివాహమును గాంధర్వమని ఎందురు. బలవంతముగా కన్యనెత్తుకుని పోయి చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అని చెప్పి అంటారు. మోసగించి చేసుకునే వివాహాన్ని పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెబుతూ ఉంటాడు. గృహస్థ ధర్మములను ప్రతివ్రత లక్షణములను దిలీపుడు కోరగా వాటిని గురించి కూడా ఆయన వివరిస్తూ ఉంటాడు. దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలా ఇట్లు కథను కొనసాగిస్తూ ఉంటాడు. మృగశృంగుడు 4 భార్యలతో కలిసి సుఖంగా నుంటాడుమాట. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మాన్ని తప్పక అందరి మన్నలను పొందుతూ ఉంటాడు. మృగశృంగుడు సుశీల యందు పుత్రుని పొందుతాడు. ఉత్తమ లక్షణములు కలవాని మృగండునని పేరు పెడతాడు. అదేవిధంగా మృగండు బంధువులకు ఆనందాన్ని కలిగిస్తూ సద్గుణశాలి అయి పెరుగుతూ ఉంటాడు.
మృగశృంగుడు మురకండునకు ఉపనయనం కావించి గురుకులానికి పంపుతాడు. మురకండు శ్రద్ధాశక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులములకు వెళ్ళి అందరికీ ఇష్టుడై అందరిలోనూ అన్నింటై కూడా చక్కగా మంచి విద్యను నేర్చుకుంటాడు. అలానే తనని ఒక మంచి అమ్మాయికిచ్చి వివాహాన్ని చేస్తాడు. మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలు కూడా పుత్రులను కంటారు. వారును మృగండుని వలె విద్యలను అనుగ్రహిస్తారు. మృగశృంగుడు వానికి వివాహాలు చేస్తాడు. ఇన్ని జరిగినా అతడు మాఘమాస స్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. తన కుటుంబ సభ్యుల చేతను చేయిస్తూ ఉండేవాడు. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను సర్వలాభాలను పొందెను. మనుములను కూడా పొందెను. ఈ విధముగానున్న తన వృద్ధికి సంతృప్తి నంది గృహాన్ని విడిచి తపోవనానికి పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యాన్ని చేరతాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృగండుని యొక్క వృత్తాంతాన్ని చెబుతాను విను అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు చెబుతూ ఉంటారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడైన మృగండుడే పరివార భారమంతా మోపి గృహమునందే అశాంతి లేకుండా చూస్తూ ఉంటాడు. ఆయనను ఒక విచారం పీడిస్తూ ఉండేది. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలం గడిచినను సంతానం కలగలేదు. అందుచేత అతడు లోపలే కుమిలిపోతూ ఉండేవాడు. అతడు ఒకనాడు ఈ విధంగా తలంపు పొందుతాడు. కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయం. అటువంటి వారణాసిని చూసినంత మాత్రాన సకల పాపాలు హరించుటయే కాక మనస్సు నందలి కోరికలు నెరవేరుతాయి. మనస్సు నందలి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా ఆ స్వామి తీరుస్తాడు అని చెప్పి తలంచి వారి అభీష్టాలు పొందాలి అని ఇక కుటుంబ సమేతంగా కాశీకి వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకుంటారు. ప్రయాణానికి బయలుదేరతారు. మార్గమధ్యంలో అనేక క్రూర మృగాలు బారి నుండి తాను తప్పించుకొని అతి కష్టకరంగా కూడా కుటుంబ సహితంగా కాశీక్షేత్రానికి చేరతాడు. కాశీపట్టణం నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చూసి ప్రశాంతంగా ప్రవహిస్తున్నది అని చెప్పి మనసులో అనుకొని మృగండు పరివార సహితంగా ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘట్టమున కాలకృత్య స్నానాదిక విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరానికి వెళతాడు. అయితే ఆలయంలోనికి రాగానే మృగండునకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. తన జన్మ తరించింది. తాను కైలాసం ముందు ఉన్నట్లుగానే భావించి ఆ విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటాడు. ఈ విధంగా అలానే మృగండు కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దానికి మృగండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మరొక లింగమును ప్రతిష్ఠిస్తాడు. ఈ విధంగా 1 సంవత్సరం వరకు విశ్వేశ్వరుణ్ణి సన్నిధానమునందే గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు మృగండుని తల్లులు ముగ్గురు కూడా విశ్వేశ్వరుణ్ణి ధ్యానిస్తూనే ప్రాణాలను విడుస్తారు. అది చూసి మృగండు చాలా దుఃఖిస్తూ ఉంటాడు. ఇలా జరిగినదేంటి అని చనిపోయిన ముగ్గురు తల్లులకు మృగండు యథావిధిగా దహన సంస్కారాలు గావించి వారి రుణాన్ని తీర్చుకుంటాడు. మృగండు ఆలోచిస్తాడు, ఇంతకాలమైంది నాకు ఎందుకు ఈ సంతానం కలగడం లేదు అని. నేను సంతానం కోసమే కదా కాశీక్షేత్రానికి వచ్చాను. సంతానం కొరకు భార్యా సమేతుడున్న ఈ విశ్వనాథుణ్ణి గూర్చి తపస్సు చేశాను కదా, అతనికి నా తపస్సు నచ్చలేదా, ఎందుకు ఈ విధంగా జరిగింది అని తను చింతిస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి అక్కడికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. భార్యాభర్తలిద్దరూ కూడా పరమేశ్వరుని చూసి ఎంతో ఆనందపడతారు. అయితే ఆనందంతో వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులను చక్కగా స్తుతిస్తారు. ఇక ఆ పరమేశ్వరుడు వారితో మాట్లాడుతూ ఉంటారుమాట. చూడు మహాముని, మీ భక్తికి నేను ఎంతో మెచ్చితిని. మీరు చేసే తపస్సుకి మేమెంతో ఆనందించాము. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చాము. కాన మీ అభీష్టాలు ఏమిటో చెప్పండి అని అడుగుతూ ఉంటుంటే అప్పుడు మృగండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, నీ దయ వలన నాకు సులక్షణవతి అయిన సౌందర్యవతి అయిన సుకుమారవతి అయిన పత్ని లభించినందువలన నేను మిమ్మల్ని ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారాన్ని అనుభవిస్తున్నాను. కానీ ఎంతకాలమైనా కూడా మాకు సంతానం కలగట్లేదు. కృంగి కృషిస్తున్నాము. సంతానం లేని వారికి ఉత్తమమైన సంతానం కావాలని చెప్పి కోరుకుంటారు కదా, కావున మాకు పుత్ర సంతానాన్ని ప్రసాదింపమని చెప్పి వేడుకుంటాడు.
పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క కోరికను విని నీ అభీష్టం నెరవేరుతుంది. నీవు బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో ఉన్న పుత్రిక కావాలా లేక అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా అని చెప్పి అడుగుతారు. ఇక పార్వతీ పరమేశ్వరులు అలా అడగటంతో వీరికి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కసారిగా వారిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. అదేమిటి స్వామి, మమ్మల్ని పరీక్షిస్తున్నారా అని ఈ మృకండు అడుగుతూ ఉంటాడు మాట పరమేశ్వరుణ్ణి. సరే స్వామి, నీ ధ్యానముచే పలుకు సేవించుచున్న నాకు ఏమి చెప్పాలో అర్థం కావటం లేదు. అయినను కలకాలం వైధవ్యముతో కృంగి కృషించుచున్న పుత్రిక కన్నా అల్పాయుష్కుడైన పుత్రరత్నమే నాకు ప్రసాదించు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వెంటనే సరే అని వారు ఆ వరాన్ని ఇచ్చి అక్కడి నుండి అంతర్ధానమైపోతారు. పరమేశ్వరుడు ఆ అనుగ్రహం వలన మృకండుడి భార్యయగు మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రుణ్ణి కంటుంది. మృకండునకు పుత్ర సంతానం కలిగింది అని చాలామంది ఋషిసత్తములు బాలురుణ్ణి చూడ్డానికి వస్తారు. ఇక ఆ బిడ్డకు జాతకర్మ వేసి అక్కడి నుండి వెళ్ళిపోతారుమాట. ఇక దిలీప మహారాజా పరమపూజ్యుడైన ఋషిసత్తముడైన మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడయి పుణ్యాన్ని వలసిన ఈ పుత్రుడే పరమ భాగోత్తముడగు మార్కండేయుడు అని చెబుతూ ఉంటాడు వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు. ఇక్కడితో ఈ అధ్యాయం సమాప్తం. తదుపరి అధ్యాయం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో మహత్తరమైన విశేషం గల ఈ మాఘపురాణం అధ్యాయాన్ని తప్పకుండా మీరు వినండి. పుణ్యాత్ములు కండి. సర్వేజన సుఖినో భవంతు.